టీవీ కాగజ్ నగర్లో అనుమతులు లేని చిట్టి వ్యాపారుల ఇండ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సురేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ సోదాల్లో డీఎస్పీ కరుణాకర్, సిఐ శంకరయ్య, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బన, జైను, వాంకడి ఈ గ్రామాలలో ఈ ప్రైవేటు ఫైనాన్స్ అంటే అన్రిజిస్టర్డ్ అన్లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారస్తులు ఏదైతుంటారో వడ్డీ వ్యాపారస్తులు మనీ సర్క్యులేటింగ్ చేసే వ్యాపారం చేసే వాళ్ళు ఏదైతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి ముమ్మడిగా ఈరోజు రేడ్ చేయడం జరుగుతుంది. లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారస్తులపైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు లేనటువంటి నగదుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమాయక ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి వడ్డీ వసూలు చేయడానికి వారు తీసుకున్నటువంటి పత్రాలు, చెక్కులు కానీ, ప్రామిసరీ నోట్లు కానీ, డాక్యుమెంట్లు కానీ వాటన్నిటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. స్వాధీనపరచుకొని 3 పైన కేసు నమోదు చేయడం జరిగింది. 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి సాబీరు, ఇతని దగ్గర నుండి 3,15,100 రూపాయలను మరియు ప్రామిసరీ నోట్స్ను సీజ్ చేయడం జరిగింది. చిద్రాల రాజశేఖర్ దగ్గర నుంచి 3,78,600 రూపాయలని సీజ్ చేసేసి అతని దగ్గర నుంచి 205 మంది దగ్గర నుంచి అతని అధిక మొత్తంలో వడ్డీ రూపాన వసూలు చేస్తున్నటువంటి వారి యొక్క లిస్టును కూడా కలెక్ట్ చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 3వ వ్యక్తి సంతోష్, ఇతని దగ్గర క్యాష్ ఎలాంటిది దొరకలేదు, కానీ ప్రామిసరీ నోట్లు మరియు చెక్కులు, బాండ్లు అవన్నీ కూడా వివిధ వ్యక్తులకు సంబంధించినవి దొరకడం జరిగింది. వాటన్నిటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం అనేది జరిగింది.